ఈ ప్రపంచంలోనే దుబాయ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. అక్కడ క్రైమ్ రేట్స్ తక్కువ, జనాలు రాత్రులు కూడా ఫ్రీగా బయట తిరుగుతారు. అక్కడ విమెన్ సేఫ్టీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలన్నా సరే దుబాయ్ నుంచి వేరే కంట్రీకి చాలా కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉంటాయి. ఇలాంటిది ఈ రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా సేఫ్ గా లేదు. ఎయిర్పోర్ట్ ఏంటి, అక్కడ సీ పోర్ట్ కూడా సేఫ్ గా లేదు. ఎయిర్పోర్ట్ మీద, సీ పోర్ట్ మీద పబ్లిక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో వాటిలన్నిటి మీద ఇప్పుడు ఇరాన్ మిజైల్స్ వేసింది. డొమెస్టిక్ ఫ్లైట్సే కాదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, అన్ని ఫ్లైట్స్ దుబాయ్ నుంచి వెళ్లాల్సినవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ మీదకు వార్కు వెళ్తే ఇరాన్ ఆ రెండింటిని టార్గెట్ చేయాలి, కానీ ఎందుకు ఇరాన్ ఇప్పుడు యుఏఈని టార్గెట్ చేస్తుంది అని. ఇరాన్కి యుఏఈకి ఎలాంటి ఎనిమి రిలేషన్షిప్ లేదు, వారికి ఏ గొడవలు కూడా లేదు. కానీ ఇప్పుడు ఇరాన్ యుఏఈని టార్గెట్ చేసింది. ఎందుకంటే యుఎస్ మిలిటరీ ఆర్మీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, లైక్ ఏ అరబ్ కంట్రీస్లో ఉన్నాయో, యుఏఈలోని, ఖతార్లోని, కువైట్లోని ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటిని ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేస్తుంది. యుఏఈలో కొన్ని ప్లేసెస్లో యుఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇరాన్ పక్కనున్న ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ యుఎస్కి సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి ఇంకా ఇరాన్ కంట్రీస్ని ఎనిమిలా చూస్తుంది. దుబాయ్లో పామ్ ఐలాండ్ అంటే టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్, ఇంకా అది చాలా సేఫ్ కూడా. ఈ రోజు అలాంటిది అక్కడున్న ఫేర్మౌంట్ హోటల్ మీద ఇరాన్ మిసైల్స్ వేసింది. దాంతోపాటు బూజ్ ఆల్ అరబ్ మీద కూడా మిసైల్స్ వేసింది. ఇదే కాదు, అన్నిటికన్నా చాలా హై సెక్యూరిటీ ఉన్న ఇంటర్నేషనల్ దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కూడా మిసైల్స్ వేసింది. సీ పోర్ట్ మీద కూడా మిసైల్స్ వేసింది. ఇక్కడ యుఎస్ బేసెస్ ఉన్నాయని చెప్పి వీటి అన్నిటి మీద ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేసింది. యుఏఈ, ఇజ్రాయెల్, జోర్డాన్, ఖతార్, కువైట్, సౌదీ ఇలాంటి అన్ని ప్లేసెస్లో కూడా ఇరాన్ మిసైల్స్ వేసింది. ఇప్పుడు దుబాయ్లో ఉన్న సెలబ్రిటీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము ఇక్కడ స్టక్ అయిపోయాం, మేము ఎక్కడికి వెళ్ళడానికి లేదు, మాకు హెల్ప్ చేయండి అని. సిచ్యువేషన్ ఇప్పుడు అంత బ్యాడ్గా ఉంది. అక్కడి నుంచి వేరే కంట్రీస్ వెళ్ళడానికి కూడా లేదు. ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. ఇప్పుడు ఇరాన్ ఒక్క దేశమే వెస్ట్ ఏషియాలో ఉన్న యుఏఈ, సౌదీ, ఇజ్రాయెల్, జోర్డాన్ వీటిలన్నిటి మీద అటాక్ చేస్తుంది. ఈ వార్ జరగడం వల్ల 13% ఆయిల్ ప్రైజెస్ కూడా పెరిగిపోయాయి, అండ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ వార్ దుబాయ్లో జరిగింది, మనం సేఫీ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దుబాయ్ చాలా సేఫ్టీ అండ్ హై సెక్యూరిటీ ఉన్న ప్లేస్. అలాంటి దుబాయ్లోనే టార్గెట్ అయ్యి దుబాయ్లోనే మిజైల్స్ జనాలు ఎక్కువ ఉండే ప్లేస్లో వేసిందంటే వేరే కంట్రీస్లో కూడా ఇప్పుడు వార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే యుఎస్ మిలిటరీ బేసెస్, వాళ్ళ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో మనకి ఇంకా తెలియదు. అండ్ ఈ వార్ కూడా అసలు ఇప్పట్లో ఆగేటట్టే లేదు, ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడరే చనిపోయారు. సో ఇప్పుడు ఇరాన్ అయితే ఆగదు, అండ్ వేరే కంట్రీస్ కూడా అన్నీ ఒకటయ్యి ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఇవన్నీ నా వీడియోస్లో ప్రతిరోజు మీకు పెడుతూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాక్ విత్ ఏవి.